శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 17వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం, అర్జునుడు కొంచెం ధైర్యవచనాలు చెప్పిన తర్వాత ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అర్జునుడి యొక్క వచనాల్ని ప్రోత్సహించడం జరిగింది. అర్జునుడు పలికినవన్నీ అక్షర సత్యాలయ్యా. క్షత్రియుడైనటువంటి వాడు ధైర్య సాహసాలతో నీతిగా నిజాయితీగా యుద్ధాలు చేసి రాజ్యాన్ని ప్రజల్ని రక్షించి ఇంకా కీర్తిని ఆర్జించడానికి ప్రయత్నించకుండా కూర్చోకూడదు. కాబట్టి నీ వంతు నువ్వు ప్రయత్నం చెయ్యి అంటూ అన్న తర్వాత ధర్మరాజు జరాసంధుడి యొక్క వృత్తాంతమంతా అడుగు తెలుసుకుంటాడు. ఎవరి ఈ జరాసంధుడు, వాడికి ఇంత శౌర్య పరాక్రమాలు ఎలా వచ్చాయి అన్నప్పుడు పరమాత్ముడు శ్రీకృష్ణుడు జరాసంధుడి యొక్క అసలైనటువంటి చరిత్రనంతా మొదలు పెడతాడు. అతనికి ఉన్నటువంటి వరాలు కూడా చెప్తాడు. ఏమిటి ఆ వరాలు, అవన్నీ నేటి ప్రవచనంలో చెప్పుకోబోయే ముందుగా భగవత్ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురు యుధిష్ఠిరేణ జరాసంధ ప్రభావ ప్రశ్నే శ్రీకృష్ణేన తదుపోద్ఘాతతయా బృహద్రథ రాజోపాఖ్యాన కథనం ఆరంభం. ధర్మరాజు అడిగాడు, ఆ జరాసంధుడి యొక్క ప్రభావం ఎట్లాంటిది, ఇతనికి ఇంత ప్రభావం ఎలా వచ్చిందని చెప్పి అడగగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. బృహద్రుడు అతని తండ్రి యొక్క బృహద్రథ మహారాజు యొక్క ఉపాఖ్యానం దగ్గర నుంచి ప్రారంభించి అతనికి ఉన్నటువంటి శక్తులన్నీ చెప్పడం అనేటువంటిది ఈ అధ్యాయంలో విస్తారంగా చెప్పడం జరిగింది. ముందుగా వాసుదేవుడు అర్జునుడు పూర్వం చెప్పినటువంటి వచనాలని ప్రస్తావిస్తూ, అర్జునుడు చెప్పిందంతా సరైనటువంటి వచనాలు, పౌరుషం అనేది ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి, నీతి శాస్త్రం ఉండాలి, బలము ఉండాలి, క్షత్రియుడి లక్షణాలు మనం పాటిస్తే చాలయ్యా అంటూ, ఉత్తమ వంశంలో జన్మించావు, నీకెందుకు ఇంకా చెప్పి చింత. జాతస్య భరతే వంశే తథా కుంత్యా సుతస్య చ యా వై యుక్తామతిశేయమర్జునేన ప్రదర్శిత. భారతే వంశే జాతస్య, ప్రసిద్ధమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి భారత వంశంలో జన్మించి, భరతుడి యొక్క వంశంలో జన్మించి, అందులోను తథా కుంత్యా సుతస్య చ, వీరమాత అయినటువంటి కుంతీదేవికి కుమారుడు అయి ఉండి, పాండురాజు అంది అక్కడ ఉన్నటువంటి తల్లి కుంతీదేవి, ఆవిడ సామాన్యురాలు కాదు, వీరమాత, వీరుల్ని కన్న తల్లి. అట్లా వీరులకి ఏ విధంగా ఏ సందర్భంలో ఎలా చక్కటి వీరోచితమైనటువంటి వచనాలు చెప్పాలో అలా చెప్పగలిగినటువంటి వీరనారి కుంతీదేవి. తథా కుంత్యాసుతస్య చ, అట్లా కుంతీదేవికి కుమారుడు అయినటువంటి వాడివి నువ్వు. యా వై యుక్తామతి, యుక్తామతి సమయ సందర్భాన్ని బట్టి యుక్తిగా మాట్లాడగలంలో నేర్పరైనటువంటి ఈ అర్జునుడు ఏవైతే ఇప్పటిదాకా పలికాడో అవన్నీ కూడా సత్యములే. వీరోచితం అనేటువంటిది ఉండాలి నాయన. ఎందుకంటే యుద్ధం చేస్తే అక్కడ జరాసంధుడి దగ్గరికి వెళ్తే మృత్యు వస్తుందేమో, అమ్మో మీరు వెళ్ళమాకండి నాకు భయము అని చెప్పి, మీరు కళ్ళ లాంటి వాడు, నువ్వు నా మనసు లాంటి వాడివి అని ధర్మరాజు పూర్వపాఠంలో చెప్పాడు. భీమార్జునులు ఇద్దరు నాకు రెండు నేత్రములు, ఓ కృష్ణ నువ్వు నాకు మనసుతో సమానం, నువ్వు లేకపోతే ఎట్లా, నేత్రములు మనస్సు హృదయము లేకపోతే ఇక జీవితం ఎందుకు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు. అట్లా మాట్లాడినటువంటి ధర్మరాజుకి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మృత్యువు ఎప్పుడు వస్తుందో పోని నువ్వు చెప్తావా, చెప్పగలమా పోని. నస్మ మృత్యుం వయం విద్మ రాత్రౌ వా యది వా దివా. దివారాత్రౌ, పగలు గాని రాత్రి గాని మధ్యాహ్నం గాని ఇంకో అర్ధరాత్రి గాని మృత్యువు ఎప్పుడు వస్తుందో
నస్మ వయం విద్మ న విద్మ, మనకి తెలియదు. ఏమన్నా చెప్పొస్తుందా నేను వస్తున్నాను మీరు రెడీగా ఉండండి అని. కాబట్టి మృత్యువు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు నాయన. కాబట్టి ఎప్పుడొచ్చినా మనం సిద్ధంగా ఉండాల్సింది. మృత్యు వస్తుంది కదా అని చెప్పేసి సాహసమైన కార్యక్రమాలు చేయటం ఆపేసుకుని కూర్చోవడం వీరలక్షణం కాదు, వీరోచితం కాదు. నచాపి కంచిదమ నచాపి కంచిదమరం యుద్ధేనా నాను శుశ్రుమా. పోనీ యుద్ధం చేయటం వలన, యుద్ధం చేయకపోవడం వలన అమరులుగా ఉండటం అనేటువంటిది పోనీ ఎక్కడన్నా చూసావా? నేను యుద్ధానికి వెళ్ళను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను జరాసంధుడి దగ్గరికి వెళ్ళాను, అమ్మో వెళ్తే ఇంకేముందా. పోనీ యుద్ధానికి వెళ్ళవు, ఇంట్లోనే కూర్చుంటావు, పోనీ అమరత్వం ఏమన్నా వస్తుంది దీనివల్ల? మరణం లేకుండా ఉంటావా? నచ అమరత్వం, నచాపి కంచిదమరం. కంచిదంటే ఎవరికి అమరత్వం అనేది రాదు యుద్ధానికి వెళ్ళకుండా కూర్చున్నంత మాత్రాన. ఇంకా యుద్ధానికి వెళ్తేనే ఉభయపక్షంలో ప్రయోజనాలు ఉన్నాయి. జయిస్తే కీర్తి లభిస్తుంది, మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. ఉభే బహుమతే లోకే నాస్తి నిష్ఫలతారణి అంటాడు కర్ణుడు. యుద్ధానికే వెళ్దాం, కొట్టామా అర్జునుడి మీద జయించినటువంటి కీర్తి కలుగుతుంది, ఓడిపోయామా వీరస్వర్గం లభిస్తుంది. రెండు ప్రయోజనాలే ఉన్నాయి శల్య మహారాజా, పద యుద్ధానికి అంటాడు కర్ణుడు యుద్ధంలో. అట్లా యుద్ధం చెయ్యనంత మాత్రాన మనం ఇంట్లో కూర్చుంటే అమరత్వం రాదుగా, మృత్యువుని జయించలేంగా. కాబట్టి వీరోచితంగా ఆలోచించు ధర్మరాజా అంటూ కృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి వాటిని సమర్థిస్తున్నాడు ఇక్కడ. ఏతావదేవ పురుషై కార్యం హృదయతోషణం. ఏతావదేవ పురుషై కార్యం హృదయతోషణం అంటే హృదయాన్ని సంతోషపెట్టేటువంటి కార్యం ఏదైనా సరే, నయేన విధి దృష్టేన యదుపక్రమతే పరాన్, యద్ ఉపక్రమతే పరాన్ అంటే మనసుకి సంతోషంగా ఉండటం అనేటువంటిది ఏదైతే ఉందో, సంతోషముతోనూ, లేకపోతే నీతి శాస్త్రమునందు తెలపబడినటువంటి కొన్ని అనుసరించే పద్ధతులు ఉంటాయి. వీటిని ఉపయోగిస్తూ మన మనసు సంతోషంగా ఆనందంగా వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంత దిగులతో వెళ్ళకూడదు, హృదయానికి ఆనందం కలిగేట్టుగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటువంటి వీరోచితమైనటువంటి వాడు నీతి శాస్త్రాన్ని అనుసరించాలి. ఎప్పుడు వెళ్ళాలి, దేశ కాల పరిస్థితుల్ని ఆలోచించుకుంటూ నీతి శాస్త్రానికి అనుగుణంగా ప్రయోగించినటువంటి వాడు రాదు విజయం సాధిస్తాడు. మనసు ఎప్పుడు కూడా దిగులుగా పెట్టుకోకూడదు, ఆనందంగా ఉండాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఇది వీరోచితుడు యొక్క లక్షణం. అంతేకాకుండా దైవం కూడా ప్రతికూలంగా ఉండటం అనేటువంటిది మంచిది కాదు, దైవం అనుకూలంగా ఉండాలి ఎప్పుడు కూడా. దైవం అనుకూలంగా ఉండాలి. అలాగే మనం ఆరంభించేటువంటి పనులు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా సఫలం కావాలి అంటే కూడా మన ప్రయత్నంతో పాటు దైవము అనుకూలంగా ఉండటం అనేది చెప్తున్నారు ఇక్కడ తర్వాత శ్లోకంలో. సునయస్యానపాయస్య సంయోగే పరమః క్రమః సంగత్యా జాయతే సామ్యం సామ్యం చ న భవేద్వయోః. సునయ, నయ అనే పదానికి అర్థం నీతి అన, నయము, నయశాస్త్రము అన్న నీతి శాస్త్రము అన్న ఒకటి. సునయస్య అనపాయస్య అన్నారు. సునయస్య అంటే మంచి నీతి శాస్త్రాన్ని అవలంబిస్తూ చక్కటి నీతి శాస్త్ర ప్రకారము వెళ్తూ ఉంటే అటువంటి రాజు ఎప్పుడు కూడా దుఃఖించడు యుద్ధంలో. అంటే చతురోపాయాలు గాని, రాజు పాటించవలసినటువంటి 6 రకాలైనటువంటి ఉపాయాలు, 7 రకాల ఉపాయాలు అంతకుముందు నారదుడు చెప్పాడు. సామధాన భేద దండోపాయాలతో పాటుగా ఇంకో 3 కూడా చెప్పాడు. ఇది దాన్ని ఏమంటారు, ఇంద్రజిత్ ఇంద్ర ఇంద్రజాలం లాంటి అన్ని 7 రకాలైనటువంటి ప్రయోగాలు కూడా ప్రయోగించి నీతి శాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు అనుసరిస్తాడు చూసావా. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువుల దగ్గర ఓడిపోడు. ఆ ప్రకారం చేస్తే మంచిది నాయన అని చెప్తూ, శత్రువులతో తలపడిన తర్వాత ఇరుపక్షాల అంతరం తెలుస్తూ ఉంటుంది మనకెప్పుడు. అంతేగాని నేను గొప్ప వాడు గొప్ప అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే, ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు వాడితో యుద్ధం చేసినప్పుడు తెలుస్తుంది. సంగత్యా జాయతే సామ్యం అన్నారు. సంగత్య అంటే వాడితో సంగత్యం పొందిన తర్వాతే, యుద్ధంలో శత్రువు యొక్క బలం పరాక్రమం తెలిసిన తర్వాత నీ బలం యొక్క ధైర్య సాహసాలు ఇంకా రెట్టింపు అవుతాయి. ఓహ్ నేను వీడిని కొట్టగలిగానే, కాబట్టి నేను పర్వాలా, నా వెనకాల మంది మానబలం పర్వాలా, ఓ భీముడు బ్రహ్మాండం. కాబట్టి శత్రువుతో యుద్ధం చేసినందువల్ల నీ బల పరాక్రమాలు అనేవి ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రాక్టీస్ అనమాట, అది నెట్ ప్రాక్టీస్ లాంటి కొన్ని కొన్ని యుద్ధాలు.
చిన్న చిన్న యుద్ధాలు చేస్తుంటారు నెట్ ప్రాక్టీస్ కోసం, ఎందుకంటే తర్వాత మహాయుద్ధ సంగ్రామం చేయడం కోసం ప్రాక్టీస్లు ఇవన్నీ. అట్లా తన బలపరాక్రమాలు కూడా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. అనయస్యానుపాయస్య సంయుగే పరమక్షయ. క్షయ అని ఉండాలి, ఇక్కడ క్షయట పడింది. క్షయ. ఆ ఇక్కడ పైన ఏమన్నా సునయం అని పెట్టారు, అంటే మంచి నీతి శాస్త్ర ప్రకారం అడుగు వేసేటువంటి రాజు. ఎప్పుడు కూడా యుద్ధంలో వెనకడుగు వేయుడు, శత్రువుని జయిస్తాడు. కానీ దానికి ఇక్కడ సునయ అనే దానికి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ పెట్టారు. అనయస్యానుపాయస్య అంటే నీతి శాస్త్రమును అనుసరించకుండా అడుగు వేసేటువంటి వాడు ఏం చెందుతాడు? సంయుగే పరమక్షయ, వినాశనం పొందుతాడు. దాంట్లో సందేహం లేదు. సంశయో జాయతే సామ్యాజయశ్చ న భవేద్వయో. అట్లాంటి వాడికి జయము కలగదు. శత్రువుతో ఉన్నప్పుడు ఓడిపోవడమే జరుగుతుంది తప్ప వాడికి ఇక నాశనం తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడంటే నీతి శాస్త్రమును అనుసరించకుండా, ఉపాయమును అనుసరించకుండా వెళ్ళేటువంటి రాజు, తొందరపాటుతో వెళ్ళే రాజు. కానీ నీకు ఉపాయం చెప్పడానికి నేనున్నాను. వీరుడైనటువంటి భీముడు ఉన్నాడు, విజయుడైనాడు పక్కన అర్జునుడు ఉన్నాడు. ఇంకా నువ్వెందుకు జంకుతావు? నీ మంత్రులు గాని, వేదవ్యాసుడు ఇట్లాంటి వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు వెనకడుగు వేస్తావు? తే వయం నయమాస్థాయ శత్రుదేశ సమీపగా కథమంతం న గచ్చేమా వృక్షస్యేవ నదీరయా. వృక్షస్యేవ నదీ రయా. రయము అంటే వేగం. నదీ ప్రవాహానికి చుట్టుపక్కల తీరాలలో ఉన్నటువంటి వృక్షాలు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ప్రవాహ వేగం, నదీ ప్రవాహ వేగం అనేది పక్కన ఉన్నటువంటి వృక్షాలని సైతం తీసుకులాగేస్తుంది, కొట్టిపారేస్తుంది. తీరంలో ఉన్నటువంటి ఇసుకని, మేటని కొట్టేస్తుంది. దాంతోపాటు చెట్లు చెట్లు పెకలించి ఆ ప్రవాహ వేగం ఉంది చూసారా? ఆ నదీ ప్రవాహ వేగం ఎట్లయితే తీరంలో ఉన్నటువంటి చెట్లని లాగి పారేస్తూ ఉంటుందో, అట్లా వయం మనమందరం నయమాస్థాయ నీతి శాస్త్రాన్ని అనుసరించి శత్రుదేశ సమీపగా, శత్రుదేశం సమీపానికి వెళ్దాం. సమీపానికి వెళ్దాం. ఎట్లా వెళ్దాం? ప్రచ్ఛన్న వేషాలలో వెళ్దాం, మారు వేషాలలో వెళ్దాం. శత్రుదేశానికి సమీపంగా వెళ్ళి అక్కడ వాడిని ఎలా దెబ్బతీయాలో అనేటువంటి అక్కడ కథమంతం నగచ్చేమ. కథం అంతం నగచ్చేమ. వాడు అంతం పొందేంత వరకు మన ప్రయత్నం ఆపకుండా మనం ప్రయత్నిస్తూనే ఉందాం. వాడిని ఎలా దెబ్బతీయాలో మనం జాగ్రత్తగా నీతి శాస్త్రాన్ని ఆలోచించుకుని మనం ప్రణాళిక వేసుకుందాం. శత్రుదేశం సమీపానికి వెళ్దాం. ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో నదీ ప్రవాహం ఎలా అయితే వృక్షాలను సైతం, తీరంలో ఉన్నటువంటి వృక్షాలను సైతం పెకలించి ప్రవాహం కొట్టుకుపోతుందో అట్టా వాణ్ణి కొట్టేద్దాం. ఇంకొక విషయం ధర్మరాజా, పరరంధ్రే పరాక్రాంతా స్వరంధ్రావరణే స్థితా అని కూడా చెప్తున్నాడు. పరరంధ్రములు అంటే పర అంటే శత్రువు. శత్రువు యొక్క రంధ్రములు అంటే ఇక్కడ శత్రువు యొక్క లోటుపాటు. శత్రువు యొక్క నెగిటివ్ పాయింట్సే మన పాజిటివ్ పాయింట్స్ ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు ప్రతి దాంట్లో మనం అప్లై చేసుకోవాలి. ఎదుటివాడి యొక్క నెగిటివ్స్ ఏమైతే ఉంటాయో మనకి అవి పాజిటివ్ పాయింట్స్ అవుతాయి. పరరంధ్రే, ఎదుటివాడు ఎక్కడ బలహీనంగా ఉన్నాడు, అనేకమైనటువంటి ఉంటాయి వాడికి బలగాలు. ఏ బలగంలో వాడికి బలహీనత ఉంది, లేకపోతే వాడు దేనికి బానిస అవుతున్నాడు, దేనికి వ్యసనాల్లో ఉన్నాడు, ఎటువంటి వ్యసనాల్లో ఉన్నాడు, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు అనేటువంటి ఆ ఇతరుల యొక్క, శత్రురాజు యొక్క రంధ్రములు అంటే వాడి యొక్క లోటుపాట్లని చూసుకుని జాగ్రత్తగా మన లోటుపాట్లని సవరించుకుని రెండు ఉండాలి. ఎందుకంటే వాడికి తప్పులు ఉంటాయి, వాడికి ఉన్నట్టే మనలో కూడా ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ కొన్ని. పరాక్రాంత స్వరంధ్రావరణే స్థిత. స్వరంధ్ర అన్నాడు ఇక్కడ. పరరంధ్రం సరే, స్వరంధ్రం నీకున్నటువంటి లోటుపాట్లు నీ బొక్కలు కూడా పూడ్చుకోవాలి. కాబట్టి స్వరంధ్ర అవరణి, వర్ణి, అవర్ణము అనే పదానికి అర్థం పైకి తెలియకుండా. నీకు లోటుపాట్లు ఉంటాయి, చేతనైతే కప్పిపుచ్చుకో, చేతనైతే సరి చేసుకో, లేకపోతే బయటికి ప్రదర్శించకుండా కాస్త కవర్ చేసుకో, కవర్ చేసుకో, కవర్ చేసుకో. స్వరంధ్రావరణే స్థిత. పైకి తెలియకుండా మీ లోటుపాట్లు, నీ రాజ్యంలో కూడా కొంచెం అల్లకల్లోలం ఉంటూ ఉంటాయి, ప్రతివాడి పాలిపాలనలో ఉంటాయి సహజమే. కానీ ఎక్కువగా బయటికి మీడియా ప్రపంచానికి తెలియకుండా చేసుకోవచ్చు. అలా చేసుకో. పక్కవాడిది మాత్రం లోటుపాట్లు ఎక్కడ ఏమున్నాయో నువ్వు కనిపెడుతూ ఉండాలి. దాన్ని బట్టి ఆక్రాంత పరాక్రాంత, అప్పుడు దాని సమయం చూసుకుని శత్రువుని ఆక్రమించేసేయాలి.
పరరంధ్రే పరాక్రాంత స్వరంధ్రావరణే స్థిత. కాబట్టి నీ లోటుపాట్లని సవరించుకోవడానికి ప్రయత్నించు. సవరించుకోలేకపోతే పైకి కనిపించకుండా కనీసం కప్పిపుచ్చు. పక్కవాడు దేంట్లో బలహీనుడు జాగ్రత్తగా చూసుకో. ఆ బలహీనుడైనటువంటి సమయంలో చూసుకుని సమయం చూసి కొట్ట. ఇట్లాంటి వ్యూఢములు ఏవైతే ఉన్నాయో అవి మనం జాగ్రత్తగా పాటించుకుంటూ వెళ్ళాలి. ఇది రాజనీతి. ఇట్లాంటి రాజనీతి అంతకుముందు నారదుడు ఉపదేశించాడు. ఇక్కడ కృష్ణుడి యొక్క మాటల్లో ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి. నిజంగా ధర్మరాజు పిరికివాడేం కాదు. ఇలా ఆలోచించుకుని సరి అయినదా కాదా విచారించుకోవడం అనేది చాలా ముఖ్యం. నారదుడు చెప్పింది అదే. ఇలాంటి నిశ్చయాలు నువ్వు ఒక్కడివే తీసుకోవట్లేదు కదా, అందరిని అడుగుతున్నావా లేదా అని కూడా నారదుడు చెప్పాడు. అందుకనే ఇన్నిసార్లు పరామర్శించుకుంటున్నాడు, ఒకసారి విమర్శించుకుంటున్నాడు. వ్యూఢానీకైరతి బలైర్ నయుధ్యే నయుధ్యేదరిభిః సహ అరిభిః సహ శత్రువులతో పాటుగా. వ్యూఢానీకైరతి బలై, శత్రువుతో ఒక్కోసారి యుద్ధం చేయకూడదు. ఎప్పుడంటే వ్యూఢానీకై, వ్యూఢము అంటే వాడు శత్రువు తన బలాలని బలగాలని సిద్ధంగా పెట్టేసుకున్నాడు. మన బోర్డర్స్ లో సిద్ధంగా పెట్టేశాడు. అంతేకాకుండా వాడు మనకంటే బలవంతుడైనటువంటి వాడైతే బలైహి అతి బలైహి, మామూలు బలం కూడా కాదు, అతి బలైహి, మనకంటే బలమైనటువంటి వాడై ఉన్నాడు. పైగా యుద్ధానికి సిద్ధంగా పక్కనే ఇంకేముంది, ఇక సైరన్ మోగించడం ఆలస్యం, యుద్ధానికి సిద్ధంగా అవడం, ఒక విజిలేస్తే యుద్ధం ప్రారంభమైంది. అది వ్యూఢం అంటే. రకరకాలైనటువంటి వ్యూఢాలతో యుద్ధానికి సిద్ధంగా ఉంటూ మనకంటే అతి బలుడైనటువంటి ఎవరైతే శత్రువు ఉంటారో ఆ శత్రువుతో న యుద్ధేత్ అరిభిస్సహ, అటువంటి శత్రువుతో మాత్రం ఎప్పుడు యుద్ధం చేయకూడదు. ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం? జరాసంధుడు అట్లాంటి వాడు, మహాభయంకరమైనటువంటి పరాక్రమవంతుడు. ఇట్లాంటి బలం కాదు వాడిది. పైగా వాడికి అన్ని వైపులా కూడా వాడి బోర్డర్స్ లో సైన్యం సిద్ధంగా ఉంది యుద్ధం చేయడానికి, పక్క రాజ్యాల మీద బిరుసుకు పట్టడానికి. కాబట్టి వాడితో యుద్ధం అనేటువంటి సమంజసం కాదని నేను అనుకుంటున్నానయ్యా అంటూ కృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇది బుద్ధిమతాం నీతి తన్మమాపీహ రోచతే. అది బుద్ధిమంతుల యొక్క లక్షణం. అది అది జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే శత్రువు ఎట్లాంటి వాడు అనేది జాగ్రత్తగా చూసుకుని, వాడు నిద్రపోతున్నాడా, వ్యసనాల్లో ఉన్నాడా, లేకపోతే సైన్యం సిద్ధంగా ఉందా, అట్లాంటివన్నీ చూసుకుని బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు యుద్ధమా లేకపోతే ఇంకో ఉపాయమా ఎట్లా అనేటువంటి నీతిని ఉపయోగించి ముందడుగు వేయడం అనేది నాకు ఇష్టం అంటూ కృష్ణుడు చెప్తున్నాడు. కానీ మమాపీహ రోచతే అంటే ఇట్లా ప్రవర్తించడం నాకు ఇష్టమయ్యా ధర్మరాజ. అనవద్యాహ్య సంబుద్ధా ప్రవిష్టా శత్రు సద్మతత్ శత్రుదేశముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే. అనవద్యాహి అసంబుద్ధా ప్రవిష్టా శత్రు సద్మతత్ అన్నాడు. మనం శత్రు సద్మము అనే పదానికి అర్థం అండి నివాసము అని అర్థం. శత్రు సద్మంలోకి ప్రవేశిద్దాం. ఎలా ప్రవేశిద్దాం? శత్రుదేశముపాక్రమ్య, ఆ శత్రువు యొక్క ప్రాంతాన్ని ఆక్రమించేసుకుందాం. తం కామం ప్రాప్నుయామహే. కామం ప్రాప్నుయామహే అనే పదానికి అర్థం మన కోరిక నెరవేర్చుకునేట్టుగా మనం ప్రయత్నిద్దాం. ఎప్పుడు అంటే అనవద్య, గుర్తుపట్టకుండా మారు వేషాలలో ముందు ఆ రాజ్యంలోకి వెళ్దాం. అసంబుద్ధ అనవద్య, మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ప్రచ్ఛన్నంగా వెళ్తే బెటర్. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా సైనికులు, మిలిటరీ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం అన్ని రెడీగా ఉంటాయి వాడి దగ్గర, జరాసంధుడి. మనం సైన్యంతో వెళ్ళి కొట్టడం అనవసరం. వాడు మనకంటే బలవంతుడే నిజంగా. కాబట్టి ఏం చేద్దామంటే మారు వేషాలలో వెళ్దాం. వాడు గుర్తుపట్టలేనట్టుగా, మిగతా వాడు గుర్తుపట్టనట్టుగా, అసంబుద్ధా బుద్ధా గుర్తుపట్టనట్టు, ప్రవిష్టా శత్రు సద్మతత్, ఆ శత్రు సదనంలో ప్రవేశిద్దాం. ప్రవేశించిన తర్వాత శత్రుదేశముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే. సమయ సందర్భాన్ని బట్టి ప్రవర్తించుకుంటూ వెళ్ళు, మనకు కావలసినటువంటి కోరిక నెరవేర్చుకోవడం అనేది ఉచితమని నేను అనుకుంటున్నాను. ఏకో హ్యేవ శ్రియం నిత్యం బిభర్తి పురుషర్షభ అంతరాత్మేవ భూతానాం తక్షయం నైవ లక్షయే. ఏకో హ్యేవ శ్రియం నిత్యం. శ్రియం అంటే సంపద. ఆ జరాసంధుడు
ఒక్కడే మొత్తం ఏకోహి ఏవ శ్రియం, ఒక్కడే లక్ష్మీదేవి సంపదనంతా మూట కట్టుకుని రాజ్యాలన్నీ కొల్లగొట్టి అబ్బా అంతా ఇంత సంపద కాదు వాడి దగ్గర. అట్లాంటి సంపదని నిత్యం బిభర్తి, నిత్యము ధరిస్తున్నటువంటి వాడు ఆ జరాసంధుడు అంటూ హే పురుషర్షభ అంటూ ధర్మరాజు చెప్తున్నాడు. ఆ పురుష ఋషభుడు ఆ జరాసంధుడు కూడా మొత్తం చక్రవర్తిగా ఉంటూ మొత్తం రాజులందరినీ కొల్లగొట్టుకుంటూ వచ్చి రాజ్యాన్ని కొల్లగొట్టుకుంటూ వచ్చి సంపదల్ని ఎంత ధనాగారాలన్నీ ఫుల్గా ఉన్నాయి. అంతరాత్మేవ భూతానాం తక్షయం నైవ లక్షయే. అంతరాత్మేవ భూతానాం, సమస్తమైనటువంటి భూతాలు కూడా ప్రాణులన్నీ కూడా భయపెట్టి వాడు మాత్రం నిర్భయంగా ఉంటూ వాడికి ఇక నాశనమే లేనట్టుగా వాడు అలా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉంటూ వాడి దగ్గరికి ప్రత్యయ రూపంలో అంటే ప్రచ్ఛన్న రూపంలో వెళ్ళి మారు రూపాల్లో వెళ్ళి మన కార్యం సాధించుకురావడం ఉత్తమం. అథైవేనం నిహత్యాజౌ శేషేణాపి సమాహతాః. ఒకవేళ దురదృష్టవశాత్తు మనమే నిహత్య అజౌ, మనం వాడిని చంపామనుకో, ఒకవేళ వాడి తర్వాత వాడి చనిపోయిన తర్వాత వాడి మరణం తర్వాత వాడి సైనికులు ఇంకోళ్ళు మనల్ని ఆక్రమించి మనమే చనిపోయామనుకో, నువ్వు అన్నట్టు నువ్వు భయపడుతున్నావు కదా, చనిపోయామంటే ఏమవుతుంది? మేము చనిపోయాం ఏమవుతుంది అప్పుడు? పుణ్యం ప్రాప్తిస్తుంది, స్వర్గం లభిస్తుంది, వీరస్వర్గం లభిస్తుంది. కానీ అక్కడ రాజులు ఉన్నారు చూసారా, అక్కడ రాజులు రక్షించబడతారు కదా, జరాసంధుడి దగ్గర ఉన్న రాజులు రక్షించబడతారు కదా, అంతకంటే ఏం కావాలి? అథైవైనం నిహత్యాజో అథ ఏవైనం నిహత్యాజో, ఆ జరాసంధుడు మరణించిన తర్వాత వాడి యొక్క అనుయాయులతో మేమే మరణించామంటే శేషేణాపి సమాహత. శేషేణాపి అనే పదానికి అర్థం మిగిలిన సైనికుల చేత, జరాసంధుడి వద్ద ఉన్నటువంటి సేనాపతులు ఇంకొకరో వారి చేత మేమే సంహరించబడ్డామంటే అని కృష్ణుడే అంటున్నాడు అన్నమాట. ప్రాప్నుయామ తత స్వర్గం, ఆ తర్వాత మేము హాయిగా స్వర్గాన్ని సుఖాన్ని అనుభవిస్తాం, వీరస్వర్గం అలంకరిస్తాం. జ్ఞాతిత్రాణ పరాయణ, ఎందుకని అలంకరిస్తామంటే ఇదిగో ఈ కారణంతో, జరాసంధుణ్ణి సంహరించి మేము మరణించాము కానీ జరాసంధుడి యొక్క చెరలో ఉన్నటువంటి క్షత్రియుని విడిపించిన కారణంతో జ్ఞాతి త్రాణ పరాయణ. త్రాణము అంటే రక్షణ, అంటే తన జాతి వాళ్ళని క్షత్రియుల్ని చాలా మందిని రక్షించినటువంటి కారణంగా మేము స్వర్గాన్ని అలంకరిస్తాం. ఇంతకంటే ఏం కావాలయ్యా? ఆ? ఏమన్నా శాశ్వతమ శరీరాలు యుద్ధానికి వెళ్ళకుండా ఉంటే మరణం రాకుండా ఉంటుందా? ఎప్పుడప్పుడు వచ్చేదేగా, ఎందుకు కంగారు పడతావు అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి యొక్క మాటలు పూర్వం అధ్యాయంలో చెప్పినటువంటి వాటిని సమర్థించుకుంటూ ఇంకాస్త రాజసూయము జరాసంధుణ్ణి టార్గెట్ చేశాడు. ధర్మరాజు అంటున్నాడు, కృష్ణ, హే కృష్ణ పరమాత్మ, అసలు ఎవడి జరాసంధుడు? కోయం జరాసంధ కిం వీర్య కిం పరాక్రమ యస్వాం స్పృష్ట్వాగ్ని సదృశం నదగ్ధశలభో యథా. ఎవడి జరాసంధుడు? కో అయం జరాసంధ కిం వీర్య కిం పరాక్రమ, ఏం పరాక్రమం వాడిది, ఏం అత్యద్భుతమైనటువంటి పరాక్రమము, శత్రుత్వం, వీర పరాక్రమాలు, శౌర్య పరాక్రమాలు ఎట్లాంటివి వాడివి? ఎందుకంటే మహా అగ్నిగోళమైనటువంటి నిన్ను స్పృశించిన తర్వాత కూడా వాడు ఇంకా బతికి ఉన్నాడంటే అంటూ కృష్ణుని ప్రశంసిస్తున్నాడు. కృష్ణుడి మీద 18 సార్లు వాడు యుద్ధానికి వచ్చాడు, కృష్ణుడే వెళ్ళాడు 18 సార్లు, అయినా వాడు బతికున్నాడంటే వాడి బలం ఏమిటయ్యా? ఎస్ త్వాం స్పృష్ట్వా అంటే నిన్ను తాకి కూడా వాడు బతికున్నాడంటే అది దాని అర్థం. త్వాం స్పృష్ట్వా, నిన్ను స్పృశించి నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీతో యుద్ధం చేసి కూడా వాడు బతికున్నాడంటే ఎట్లాంటి వాడు? అగ్ని సదృశం త్వాం, మహా అగ్ని సదృశం త్వాం, అత్యద్భుతమైనటువంటి దావాగ్ని లాంటి నిన్ను స్పృశించి కూడా నదగ్ధ శలభోయత, శలభ అంటే మిడతలాగా అగ్నిలో దగ్ధమైపోతారు. శ్రీకృష్ణ పరమాత్ముడితో పెట్టుకుంటే ఎవరైనా సరే అగ్నిలో పడిన మిడతల్లాగా కాలి బూడిదైపోవాల్సింది. అయినా వాడు అవ్వలేదంటే వాడి దుంపదగా ఏం పరాక్రమం వాడిది, ఏం జన్మ వాడిది, ఎవడి జరాసంధుడు అసలు, కాస్త వివరంగా చెప్తావా అంటూ ధర్మరాజు అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు శృణురాజం, కృష్ణ ఉవాచ, పరమాత్మ ఉవాచ, శృణురాజం జరాసంధో యద్వీర్యో యత్పరాక్రమః యథా చోపేక్షితోస్మాభిః బహుశః
కృత విప్రియ. అస్మాభిః బహుశః కృత విప్రయ. అస్మాభిః అంటే మా చేత అతనికి చాలా విప్రియం కావించబడినటువంటి వాడు. ఎందుకంటే వాడి అల్లుడిని మేమే చంపాం, కంసుడిని. యథాచ ఉపేక్షిత అస్మాభిః, మేము ఎంతో ఉపేక్షించాం. చాలా సందర్భాల్లో ఉపేక్ష వహించాం, వాడిని చంపకుండా. చంపలేక కాదు, చంపకుండా ఉపేక్ష వహించాం. ఎందుకంటే ఒక కారణం ఉంది, అత్యద్భుతమైనటువంటి కారణం అది. అంతకుముందు మనం కొంత చెప్పుకున్నాం. కాబట్టి శృణురాజం జరాసంధో, హే రాజా, జరాసంధో యద్వీర్య, జరాసంధుడు ఎటువంటి పరాక్రమవంతుడు, ఎటువంటి వీరుడో ఆ వివరాలు చెప్తాను విను అంటూ తండ్రి దగ్గర నుంచి చెప్తున్నాడు. జరాసంధుడి తండ్రి ఎవరు, అతడు ఎట్లాంటి వాడు. అక్షౌహిణీనాం తిస్రూణాం పతి సమరదర్పిత రాజా బృహద్రథో నామ మగధాధిపతిర్బలి. మగధ దేశాన్ని జరాసంధుడి కంటే ముందు పరిపాలించినటువంటి వాడు, బలవత్తరమైనటువంటి వాడు. సమరదర్పిత, దర్పము అంటే పొగరు. సమరదర్పిత అంటే యుద్ధంలో అత్యద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి వాడు, సమరోత్సాహంతో ఉండేటువంటి వాడు. అట్లాంటి మహారాజు బృహద్రథుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడయ్యా. ఆ మహారాజు యొక్క సైన్యం అప్పుడు అక్షౌహిణీనాం తిస్రునాం, 3 అక్షౌహిణుల సైన్యం ఉండేది. అక్షౌహిణులు అంటే చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో, గజ, రథ, అశ్వ, కాల్బలాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 బలాలకి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను బట్టి అక్షౌహిణి సైన్యాన్ని నిర్ణయిస్తారు. అట్లాంటిది 3 అక్షౌహిణుల సైన్యం అనేటువంటిది ఈ మగధ రాజైనటువంటి బృహద్రథుడికి ఉండేది పూర్వం. ఆయన రూపవాన్ వీర్య సంపన్న శ్రీమాన్ అతుల విక్రమ నిత్యం దీక్షాంకిత తను శతక్రతురివాపర. చాలా గొప్ప మహారాజు ఆయన. శతక్రతురివ అపరహ అన్నాడు. మరొక ఇంద్రుట్ట. అపరహ శతక్రతు. శతక్రతు అంటే 100 యాగాలు చేసిన దేవేంద్రుడు. అపరహ అంటే వేరొక 2వ ఇంద్రుడిలాగా ఇతడు పరిపాలిస్తున్నట్టు ఆ భూమిని. ఎట్లా అంటే రూపవాన్, చక్కటి రూపవంతుడు, సౌందర్యవంతుడు, మంచి అందగాడు. వీర్య సంపన్న, పరాక్రమవంతుడు. శ్రీమాన్, మంచి ధన సంపాదన, చక్కటి రాజ్యకాంక్ష, రాజ్య లక్ష్మిని చేపట్టినటువంటి వాడు. అతుల విక్రమ, మరొకరు ఎవరు సాటిరాని పరాక్రమం కలిగినటువంటి వాడు. శ్రీమాన్ అతుల విక్రమ నిత్యం దీక్షాంకిత తను శతక్రతురివాపర. నిత్యం దీక్షాంకిత తను, తను అంటే శరీరం. దీక్ష అంకిత తను, నిత్యము దీక్షతో ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ఎట్లాంటి దీక్ష అంటే తపశ్శక్తి. అలాగే నిత్యము అనుష్ఠానములు, యజ్ఞయాగాదులు మొదలైనటువంటివన్నీ చేస్తూ ఏదో ఒక రకమైన దీక్షలో తన శరీరాన్ని నిత్యము పవిత్రంగా ఉంచేటువంటి వాడు ఆ మహారాజు. అతని యొక్క తేజస్సు ఎట్లాంటిదంటే తేజసా సూర్య సంకాశ క్షమయా పృథివీ సమః యశ్చాంతక సమః క్రోధే శ్రియా వైశ్రవణోపమః. దేవతలతో ఏ విధంగా సమానుడు అనేది వర్ణిస్తున్నాడు ఇక్కడ. తేజస్సులో సూర్యుడితో సమానుట ఈ బృహద్రథుడు అనేటువంటి మహారాజు, జరాసంధుడి తండ్రి. సూర్య సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు. క్షమయా పృథివీ సమః, క్షమాగుణంలో భూదేవితో సమానమైనటువంటి వాడు. యశ్చాంతక, యశ్చ అంతక సమః, అంతకుడు అంటే యమధర్మరాజు. దేంట్లో క్రోధంలో యముడితో సమానమైనటువంటి వాడు. క్రోధే యశ్చాంతక సమః, కోపం వస్తే ఎదుటివాడికి అంతే, డైరెక్ట్ టికెట్ యమలోకానికి. అలాగే సంపదల్లో, వైభవంలో, ఐశ్వర్యంలో శ్రియా వైశ్రవణోపమ. వైశ్రవణుడు అంటే కుబేరుడు. కుబేరుడితో సమానమైన వాడు సంపదలు. సూర్య తేజస్సు, పృథివీ లాంటి, భూమాత లాంటి చక్కటి క్షమాగుణము. అలాగే క్రోధంలో యముడితో సమానమైన వాడు, కుబేరుడితో సమానమైన సంపదలు కలిగినటువంటి వాడు. అట్లాంటి వాడు ఈ బృహద్రథుడు అనే మహారాజు. ఆయన స్వరాజ్యం కారయామాస మగధేషు గిరివ్రజే తస్మాభిజన సంయుక్తైర్ గణైర్ భరత సత్తమా. స్వరాజ్యం కారయామాస, మగధలో చక్కగా గిరివ్రజంలో రాజధానిగా చేసుకుని తన యొక్క రాజ్యాన్ని చక్కగా మరింత మరింత విస్తరింపజేసుకుంటూ ముందు అడుగు వేస్తూ గొప్ప గుణాలతో
కీర్తి వృద్ధులు గాంచాడు. తస్య అభిజనయన్ సంయుక్తైర్గుణై గణై గుణై, మంచి సైన్యంతోనూ మంచి గుణాలతోనూ తన అభివృద్ధిని కాంచుకున్నాడు మగధ దేశంలో. అయితే వ్యాప్తేయం పృథివీ సర్వా సూర్యస్యేవ గభస్తిభిః, తన యొక్క గుణాలతో తన సైన్యంతో మొత్తం సూర్యస్యేవ గభస్తిభిః, సూర్యుడు తన కిరణాలతో భూమండలమంతా ఎలా వ్యాప్తిస్తాడో అలా ఈయన కీర్తితోనూ తన పరాక్రమంతోనూ భూమండలాన్ని అంతా కూడా ఆక్రమించాట ఈ మహారాజు. అయితే ఈయనకి భార్యలు, ఇద్దరు భార్యలు, కాశీరాజ పుత్రికలు వాళ్ళు. స కాశీరాజస్య సుతే, సుత అంటే కుమార్తె, సుతే అంటే ద్వివచనం, ఇద్దరు కుమార్తెలు అని. స కాశీరాజస్య సుతే యమజే, యమ అనే పదం వచ్చింది అంటే కవలలు అన్నట్టు, ఇద్దరు సోదరీమణులే. కాశీరాజ కుమార్తెలు ఇద్దరు సోదరీమణులు, అందులో ఒకేసారి పుట్టినటువంటి వారు. కాశీరాజస్య సుతే యమజే భరతర్షభ, అంబిక అంబాలిక వాళ్ళు కూడా కాశీరాజ కుమార్తెలే. కాశీరాజ కుమార్తెలు అంటే ఒకళ్ళే కాదుగా, చాలా మంది ఉంటారు. ఒక్కొక్క జనరేషన్ వెళ్ళిపోయిన కొద్ది, కాబట్టి వాళ్ళు అంతకు పూర్వం ఉన్నటువంటి జనరేషన్, వీళ్ళు ఒక జనరేషన్. ఇట్లా కాశీరాజ కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరిని వివాహం చేసుకున్నట్ట. ఉపయేమే మహావీర్యో, ఉపయేమి అనే పదానికి అర్థం వివాహము అని. మహావీరుడు వాళ్ళిద్దరిని వివాహం చేసుకున్నారు చక్కగా. ఉపయేమే మహావీర్యో రూపద్రవిణ సంయుతే, ద్రవిణము అంటే సంపాదన, ఐశ్వర్యం. రూపద్రవిణం అంటే చక్కటి రూప ఐశ్వర్యంతో గుణాలతో కూడుకున్నటువంటి ఇద్దరు చక్కటి యువతుల్ని వివాహం చేసుకున్నాడు ఈ బృహద్రథుడు అనేటువంటి మహారాజు. అయితే వాళ్ళిద్దరితో చక్కగా ఒక నియమం ఏర్పాటు చేసుకున్నాడు వివాహం చేసుకోగానే. మీరిద్దరే నాకు ముఖ్యం, మీరిద్దరిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా నేను చక్కగా మీతో నేను ఉంటాను అని, మనం నాతిచరామి అనే వివాహంలో ఎలా అయితే ప్రతిజ్ఞ చేయిస్తారో అట్లాంటి ప్రతిజ్ఞ చేశాట వీళ్ళిద్దరికి చక్కగా. మీ ఇద్దరిని అతిక్రమించని నేను ఎప్పుడు కూడా ప్రవర్తించను అని ప్రతిజ్ఞ చేశాట. తయోశ్చకార సమయం, సమయము అనే పదానికి అర్థం నియమము అని, అగ్రిమెంట్, ఒప్పందం. తయోహో అంటే వారిద్దరితో ఒక ఒప్పందం చేసుకున్నట్ట, ఓ నియమం పెట్టుకున్నట్టు. తయోశ్చకార సమయం మితః స పురుషర్షభ నాతివర్తిష్య ఇత్యేవం పత్నీభ్యాం సన్నిధౌ తదా. పత్నీభ్యాం సన్నిధౌ, వాళ్ళ ఇద్దరు భార్యల్ని పిలిచాడు, వాళ్ళిద్దరికి చక్కగా తన యొక్క నియమాన్ని చెప్పాడు. ఏంటంటే నాతివర్తిష్య ఇత్యేవం, మీ ఇద్దరి యొక్క మాటలని కానీ మీ ఇద్దరి యొక్క నియమాలను కానీ మీ ఇద్దరు కాకుండా ఇంకొక వ్యక్తితో కానీ నేను అతిక్రమించి నేను ప్రవర్తించను ఎప్పుడు కూడా అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు, ఒప్పందం పెట్టుకున్నాడు. అంటే భార్యలిద్దరిని కూడా అంత చక్కగా చూసుకుంటున్నాడు, హెచ్చు తగ్గులు లేకుండా ఇద్దరిని చక్కగా ప్రేమిస్తూ వారిద్దరికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తూ అట్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. నాతి నాతివర్తిష్య ఇత్యేవం పత్నీభ్యాం సన్నిధౌ తదా సతాభ్యాం సుశుభే రాజా పత్నీభ్యాం వసుధాధిప. అట్లా వసుధాధిప, ఆ వసుధాధిపుడైనటువంటి జరాసంధుడి తండ్రి పత్నీభ్యాం ఇరు భార్యలతో కూడా చక్కగా తాభ్యాం సుశుభే, శుభకరమైనటువంటి రోజులు ఎన్నో గడిపాడు, సంవత్సరాలు గడిపాడు, ఎన్నో సంవత్సరాలు హాయిగా జీవించాడు భార్యలతో పాటు. రాజ్యం ఉంది, కీర్తి ఉంది, సంపద ఉంది, చక్కగా భార్యలు ఉన్నారు, అయినప్పటికీ కూడా పిల్లలు లేరు, వంశాంకురం లేడు. దాంతో బాధపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ బృహద్రథుడికి జరాసంధుడు ఎలా జన్మించాడు అనేటువంటి విషయాలు శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత శ్లోకాలలో వివరిస్తారు. అవి ఎలా జరిగాయో మనం రేపు పాఠంలో చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.